గత సంవత్సర కాలము అవుతున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కనుక చూసినట్టయితే ఈ ఒక్క కాడ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి ఈ ఒక్కరోజు కూడా మేము అధికార పార్టీ నాయకులం కానీ మరి వారి నాయకులు కానీ ఎక్కడ కూడా మేము ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు వారు నర్సంపేట అభివృద్ధి కోసం మా పార్టీ మేము నిధులు తెచ్చుకున్నాం అని చెప్పి మేము మాట్లాడడం వారికి తప్పట. ఒక్కసారి గమనించాలి, ఈరోజు నర్సంపేట అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులు సుదర్శన్ రెడ్డి గారు తెచ్చిన నిధులు కావా అని మేము అడుగుతున్నాం. ఆ రోజు మా మున్సిపల్ పాలకవర్గం మరి తీర్మానాలు చేసి ఈ నిధులు పంపినవి కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఆ పార్టీ ముసుగులో ఉండి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే ఒక వ్యక్తి నర్సంపేటను మీరు నాశనం చేసినమాట, నర్సంపేటకు అభివృద్ధి పనులు తెచ్చినవాట కానీ వాటిని మధ్యలో వదిలిపెట్టి పోయినమాట. ఇలా వాళ్ళు నర్సంపేటను తీర్చిదిద్దుతూ ఉన్నారట. తెచ్చినామని వారే ఒప్పుకుంటున్నారు. మరి వారి గవర్నమెంట్ ఉంటే వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చినారని వారే అంటా ఉన్నారు. మరి క్లారిటీ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. వారు ఏదైతే అన్నారో ప్రశ్న వారే అంటా ఉన్నారు, దానికి సమాధానం వారే చెప్తా ఉన్నారు. ఇక వ్యక్తిగతమైన దూషణలు, అయ్యా నువ్వు మాట్లాడే ముందు అసలు నీ వయసు ఎంత, నీ రాజకీయ అనుభవం ఎంత, నువ్వు మాట్లాడిన తీరింది అని అడుగుతా ఉన్నా. అధికారం ఉంటే డబ్బులు సంపాదించుకోండి, ప్రజలకు లాభం చేయండి, పేద బలహీన వర్గాల వారికి మరి చేయూతనివ్వండి, ముందుకు తీసుకెళ్ళండి. కానీ మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. ఎవరైనా నర్సంపేటలో మరి ఇల్లు కట్టుకున్నట్టయితే అది అసైన్డ్ భూమి అని చెప్పి వాళ్ళ ఇల్లు ఆపించే ప్రయత్నం అధికారులతో చేస్తూ ఉన్నారు. మరి నర్సంపేటలో 70% భూములు అసైన్ ల్యాండ్లే ఉన్నాయి. ఇలా త్రిబుల్ వల్ల 22,800 ఎకరాలు అసైన్ ల్యాండ్లు ఉన్నాయి. మరి భవనాలు కట్టుకున్నారు, గుడిసెలు కట్టుకున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ వారందరూ కూడా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. మరి 702లో ఉన్నాయి. మరి ఈ రకంగా నర్సంపేటలో చూసినైతే 70% అసైన్ ల్యాండ్లు ఉన్నాయి. ఎన్నడో 25 సంవత్సరాల కింద చేసిన వెంచర్లకు ఈ రోజు పోయి కాలువలు తవ్వుతారు. ఎవరో లబ్ధిదారులు కొనుక్కున్నారు. మరి అందులో ఉన్న లబ్ధిదారులు ఏం కావాలని అడుగుతా ఉన్నాం. 20 ఏళ్ల కింద చేసినోడు చేస్తే తప్పు, ఇవాళ నువ్వు మరి 2.5 ఎకరాలు ఇవాళ మరి మీ పార్టీ నీడలో మీ వాళ్ళు ఇవాళ వెంచర్ చేసి 111లో మరి చేస్తూ ఉన్నారు, రాజ్పేట్ శివార్లో. మరి అది తప్పు కాదా? అంటే అధికార పార్టీ ఉంటే ఒక న్యాయం, మరి సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకుంటే ఒక న్యాయమా? నువ్వు అంటా ఉన్నావు ఒక నాయకుని అండతోని ఎదిగి పార్టీలు మారినని. పార్టీలు రావడానికి నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావు? ఇవాళ ఏ నాయకుడితో నువ్వు అవుతున్నావో ఆ నాయకుని కోసం పనిచేసి శ్రమించి ఇండిపెండెంట్ గుర్తుగా ఆ రోజు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోలే, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సస్పెండ్ చేసింది. ఆ రోజున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలకు ఆహ్వానిస్తే పోయినాం తప్ప మేము కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి పోలే. పార్టీలు నైతిక విలువల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎక్కడున్నాయి నీకు విలువలు? నీ నాయన ఏం పార్టీ, నీ తాత ఏం పార్టీ, నీ తాత ఏ పార్టీల నుంచి ఏ పార్టీలకు వచ్చి మార్కెట్ చైర్మన్ అండు. నువ్వు సుదర్శన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి బీఆర్ఎస్ కండువ కప్పుకొని నాకెవరు సీట్ ఇస్తలేడు కనుక చెప్పు కదా, మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీలకు పోయినావు. ఒకసారి విమర్శించేటప్పుడు ఏం విమర్శిస్తున్నావు, ఎందుకు విమర్శిస్తున్నావు అని చెప్పి మరి ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడాలి. అధికారం వచ్చింది మరి ప్రజలకు మంచి చేయండి తప్ప ఉన్నాయి లేని మాట్లాడి
మరి అనవసరంగా అవాస్ పాలు కావద్దని చెప్పి పత్రికాముఖంగా మరి చెప్పడం జరుగుతూ ఉన్నది. అంతేకాదు, ఇక ముందు మాట్లాడే ముందు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. పార్టీలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి పోతాయి, అధికారాలు ఉంటాయి పోతాయి. మీకు చేతనైతే ఈరోజు మరి డిగ్రీ కాలేజీలో అక్రమ గురవుతా ఉన్నది, ఆపండి. దాని చుట్టూ కాంపౌండ్ పెట్టేయండి. అంతే తప్ప ఇవాళ ఎక్కడ ఏది ఉంటే దాంట్లో వెనక నుంచి ఒకరు ముందటి నుంచి ఒకరు పోయి ప్రజలను భయభ్రాంతులకు గురి చేద్దని చెప్పి మరి చెప్పడం జరుగుతూ ఉన్నది.